మంత్రులంతా ఢిల్లీకి క్యాబినెట్ భేటీకి అనుమతి కోసం వెళ్తున్నారు అన్నటువంటిది కూడా ఇది ప్రధానం. ఇక ఇక్కడ మెయిన్ పేపర్లో వచ్చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు. సో గతంలో సొంత పార్టీ నేతలకే సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేకుండే అన్నటువంటిది కూడా ప్రతిపక్ష విపక్ష అధికార పక్షాలు కూడా విమర్శిస్తుండే. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అసంతృప్తిని వెలగక్కడానికి కూడా సీఎం టైం ఇస్తున్నాడు, ఇది కాంగ్రెస్ పాలన అని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా టీమ్స్ అయితే చాలా యాక్టివ్గానే పనిచేస్తున్నాయి. ఎందుకంటే గతంలో అధికార పార్టీకి ఎమ్మెల్యేలకు కూడా సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేకుండే అని చాలాసార్లు వాళ్ళే అసంతృప్తి చెందినటువంటిది. సరే తినొచ్చి కూడా చాలా కొద్ది రోజులైనప్పటికీ కూడా చాలా ఈవెన్ కేపాలు, సినిమా హీరోలు, పొలిటీషియన్స్, అపోజిషన్ లీడర్లు, అపోజిషన్ ఎమ్మెల్యేలు ఇట్లా ఎవరైనా సరే రేవంత్ రెడ్డిని కలిసేందుకైతే సమయం అయితే ఇస్తున్నాడు. ఇక ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం రోజంతా సచివాలయంలోనే మంత్రుల నిరీక్షణ. రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి సోమవారం ఎదురు చూసి ఆ తర్వాత చెలో ఢిల్లీ, రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్నాం, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు అన్నటువంటిది కూడా అదే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏవైనా డెసిషన్స్ తీసుకొని మీడియాకి చెప్పినా లేకపోతే బయటికి ప్రపంచానికి చెప్తే దీని ఇంపాక్ట్ అనేది వేరే రాష్ట్రాల్లో ఉంటుంది, ఓటు మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ మేము చర్చించుద్దాం అనుకున్నాము. ఎందుకంటే రేపు వచ్చిన వెంటనే ఇంకోటి ఏంటంటే ఖరీఫ్ కూడా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ వర్షాలు కూడా 2 రోజుల నుంచి వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ వర్షాల మీద డిస్కస్ చేసే అంశాలు ఉండొచ్చు. జూన్ 2 తర్వాత తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జూన్ 2కి దశాబ్ది ఉత్సవాలు చేసేటువంటి నేపథ్యం ఉండొచ్చు. లేదంటే 6 గ్యారంటీల మీద డిస్కషన్ ఉండొచ్చు. లేదంటే రుణమాఫీ కూడా 2-3 రోజుల నుంచి చూస్తున్నాము. రుణమాఫీ ఆగస్టు 15 వరకు కూడా రేవంత్ సర్కారు చేసి మీకు నిరూపిస్తామన్నటువంటిది. ఆగస్టు 15 రోజు దేశం మొత్తం కూడా స్వాతంత్ర ఉత్సవాలు చేసుకుంటే తెలంగాణ రైతులు రైతు రుణమాఫీ ఉత్సవాలతో స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే ఉత్సవాలతో పాటు ఈ రుణమాఫీ ఉత్సవాలు కూడా చేసుకుంటారు అన్నటువంటి మాట చెప్పినటువంటి నేపథ్యంలో ఇక వీటన్నిటి మీద డిస్కషన్ చేయాల్సినటువంటిది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా ఉంది. ఆర్థిక పరిస్థితి అనేది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ఇట్లాంటి పరిస్థితుల్లో 30,000 కోట్లు, ఆల్మోస్ట్ 32,000 35,000 కోట్లు అవుతుందట. ఆ ఖజానాను ఎట్లా నింపాలా, ఎట్లా మళ్ళీ రైతులకు ఇవ్వాలనేది పెద్ద డిస్కషన్. దాని మీద కూడా మంత్రులతోటి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ అయితే మనకు తెలిసిందే, కాళేశ్వరం ఎంత కంపు ఉంది, అవి ఎన్ని పిల్లలు పియర్స్ కుంగిపోయినాయి, వీటన్నిటి మీద సంబంధించి. ఇంకోటి అంటే వానలు స్టార్ట్ అయినాయి, ఈ వానకాలం కూడా స్టార్ట్ అయింది. వరదలు వచ్చిందంటే మళ్ళీ వాటి పరమతులు అనేటువంటి అంత ఈజీ ఉండదు. కాబట్టి దాని మీద కూడా డిస్కస్ చేసేందుకు నిన్న మంత్రివర్గ భేటీ అయ్యేటువంటి నేపథ్యం ఉండే. కానీ ఇవన్నీ కూడా నిన్న ఈసీ పర్మిషన్ రాకపోవడం వల్ల ఇదంతా ఆగిపోయింది అన్నటువంటిది.